ఈవెన్ వెన్ ఐ వాజ్ వాచింగ్ కల్కి ఐ హ్యాడ్ ఇష్యూస్ విత్ ద ఫిల్మ్ అండ్ ఐ విల్ కాల్ దట్ సీక్వెన్స్ బోరింగ్. అంటే నేను కర్ణుడు గురించి వింటున్న కథలు వేరే. యాక్చువల్లీ పెద్ద యాక్టర్స్ని పెట్టినా లేకపోతే అసలు తెలియని వాళ్ళని పెట్టినా అది అసలు వర్కౌట్ అవ్వదు. ప్రభాస్ బెస్ట్ థింగ్ దట్ దే హావ్ అచీవ్డ్ ఇస్ సీమ్లెస్నెస్. రికార్డ్ అవుతుంది, కమా మనీ మైక్ ఆన్ చేశారు, ఏదో జరగబోతుంది సార్. నన్ను ఆన్సర్ చెప్పమంటున్నావా? నాకైతే మూవీ బాగానే అనిపించింది. రీవాచ్ చేసే ఫ్యాక్టర్స్ బాగానే ఉన్నాయి. అందులో నాకు మేజర్గా నచ్చింది అయితే ఫస్ట్ అయితే ఎండింగ్. సో ఫస్ట్ అయితే కల్కి ఎవరు, లేకపోతే ప్రభాస్ క్యారెక్టర్, ఒకవేళ కల్కి కాకపోతే ప్రభాస్ క్యారెక్టర్ ఏమయ్యి ఉంటుంది. ఫ్యాక్టర్స్ అంటే 7 మెంబర్స్ మాత్రమే చిరంజీవులు. బట్ ఓకే కానీ కర్ణ ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈయన ఏమన్నా ఊహించుకోగలను కానీ కర్ణ మాత్రం అవ్వకూడదేమో అని అనుకుంటా ఉన్నా యాక్చువల్లీ. బట్ జనరల్లీ మీరు గమనిస్తే రాజమౌళి గారు ఒక దాంట్లో కర్ణుడి క్యారెక్టర్ అయితే ఎవరికి ఇస్తారంటే ప్రభాస్ అని చెప్పి. ప్రభాస్ అన్నాడు. కరెక్ట్ గా ఉంటది. అంటే క్యారెక్టర్ కి బయట ఉన్న ప్రభాస్ కి సిమిలారిటీస్ బాగానే ఉంటాయి, ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్. అంటే నేను కర్ణుడి గురించి వింటున్న కథలు వేరే. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్యురేట్ టు వాట్ వీ థింక్ కర్ణ ఈజ్. ఈరోజే నేను ఒక మహాభారతం బేస్డ్ ఒక సెషన్స్ ఉంటాయి అన్నమాట, విచ్ ఈస్ కోఇన్సిడెంట్లీ నేను చేస్తున్న సెషన్స్ ఈజ్ అబౌట్ సనాతన ధర్మ అండ్ ఆల్. సో ఆ పాడ్కాస్ట్ లో ఐ హర్డ్ దట్ కర్ణ ఇస్ ద వర్స్ట్ ఫెలో ఇన్ ఎంటైర్ మహాభారత్. ఆయన చెప్పిన పాయింట్స్ విత్ ప్రూఫ్స్ నాకు చెప్తుంటే, సో బేసికలీ ఆయనకి అర్జునుడి మీద పవర్ కావాలి అంటే దానాలు చెయ్యాలి అని చెప్పడం వల్ల చేస్తాడు తప్ప దానకర్ణుడు కాదు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ, నేను అదే రాసుకున్నా వర్డ్ లో మీకు చెప్దామని. అంతకన్నా ఎక్కువ దానాలు యాక్చువల్లీ చేసిన ధర్మరాజు. కాకపోతే మనకి ఇండియాలో బ్యాక్ ఇన్ దోస్ 80s అండ్ ఆల్ పీపుల్ వాంటెడ్ టు షోకేజ్ ఏమంటారు విలన్స్, బట్ గుడ్ విలన్స్. టీవీలో అండ్ ఆల్సో క్యాస్ట్ ఒకటి కదన్న మనకి, దళిత్ అప్రైజింగ్ మూమెంట్స్ గానీ వీటికి కర్ణుడి ఇమేజ్ కరెక్ట్ గా సెట్ అయింది మన పొలిటికల్ ల్యాండ్స్కేప్. ఎగ్జాక్ట్లీ. అందుకని చాలా దుర్యోధనుడు అలా చేయడానికి రీజన్ కూడా, ఇప్పుడు దానవీర సూరకర్ణలో దుర్యోధనుడు చెప్తాడు కూడా, ఇండైరెక్ట్ గా అతను చెప్తున్నాడు దుర్యోధనుడు ఈస్ టెల్లింగ్. లేదంటే దుర్యోధనుడికి ఫ్రెండ్ అవ్వడు కదా కర్ణుడు. బోత్ ఆర్ ఈక్వల్లీ విలనిక్. సో ఆబ్వియస్లీ ఫ్రెండ్ విల్ డిఫరెంట్ టైప్స్ లో. అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్. తర్వాత ఆ మార్కెటింగ్ పాలిషింగ్ వల్ల వీ సమ్వేర్ ఫెల్ట్ దట్ కర్ణ ఇస్ వల్నరబుల్. ఆల్సో సీరియల్స్ లో వీ నెవర్ వాంటెడ్ టు షో క్రికెట్ విలన్స్ అండ్ ఆల్ బికాస్ ఇట్ ఇస్ టీవీ, పిల్లలు కూడా చూస్తారు, దూరదర్శన్ కదా దానికి తోడు. అందువల్ల పాలిష్ చేశారు. బట్ హీ వాజ్ ద వన్ టు కాల్ ద్రౌపది ప్రాస్టిట్యూట్. యుద్ధం వద్దు అని మాటలు కూడా వద్దు, యుద్ధం చేసేద్దామని చెప్పాడంట. కర్ణుడి క్యారెక్టర్ లాగా రివీల్ వచ్చినప్పుడు నాకు పిచ్చి గూస్ బంప్స్ వచ్చింది, కానీ అట్ ద సేమ్ టైం భయం వేస్తుంది లోపల. లైక్ ఈజ్ ఇట్ కరెక్ట్? అంటే కర్ణుడిని గ్లోరిఫై చేయడం కరెక్టేనా ఎగ్జాక్ట్లీ అనేది నాకు వచ్చింది. బట్ లెట్స్ గో విత్ ద ఇండియన్ మార్కెటింగ్ ఆర్ వరల్డ్ మార్కెటింగ్ ఆఫ్ కర్ణ. చాలా వల్నరబుల్ పర్సన్ లాగా చూపిస్తారు. అంటే బయట క్యారెక్టర్ లైక్ నిఖిల్కి ఎంత భారతం తెలుసో అంతే చెప్తున్నాడు న్యాచురల్లీ, బికాస్ హీ సేయింగ్ దట్ ప్రభాస్ గారు ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ది పర్సోనా సెట్ అయింది కదా. ఓకే, మెజారిటీ ఆఫ్ ద వరల్డ్ నోస్ ద స్టోరీ దిస్ వే ఉంది. అంటే కర్ణుడు పర్ఫెక్ట్ అని కాదు, బట్ అలా అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. రైట్. సో ఈవెన్ పరశురాముడి దగ్గర విద్యలు అవి నేర్చుకుంటున్నప్పుడు ఈవెన్ ఆయన కూడా ఒక శాపం పెడతారు. నువ్వు అంటే ఆయనకి పడుకున్నప్పుడు దోమ ఏదో సమ్ ఇన్సెక్ట్ ఏదో కొడుతుంది. సో బ్లడ్ అనేది పరశురాముడికి తగిలి ఇది క్షత్రియ రక్తం అని చెప్పేసి, అంటే క్షత్రియులకి పరశురాముడు ట్రైన్ చేయరు. సో నువ్వు క్షత్రియుడివే అని తనకి ఫస్ట్ శాపం పెడతారు. సో అక్కడి నుంచి మనోడికి ఇంకా లైన్ గా శాపాలు అనేది స్టార్ట్ అవుతూ వస్తాయి. ఈవెన్ భూదేవి కూడా శాపం పెడుతుంది. అవునవును, కరెక్ట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, అంటే క్షత్రియుడు అని తెలిసినా సరే ఎవరో తెలియదు, ఐడెంటిటీ తెలియదు. సో అదే టైంకి అర్జునుడు
పవర్స్ చూసిన మిస్యూస్ చూసిన సో మనోడికి ఇంకా కోపం రావడం అండ్ అదే టైంకి దుర్యోధనుడితో స్నేహం సో ఆయన ఇక్కడ వీడికి రాజ్యాన్ని ఇస్తారు. కరెక్ట్. సో ఆ కృతజ్ఞత భావంతో అంటే ఆడు తప్పు చేసినా రైట్ చేసినా సరే ఆడికి సపోర్ట్ చేస్తారు. రైట్ రైట్. సో ఆ ఒక్క ఫ్యాక్టర్స్ కర్ణుడిలో మరి పాజిటివ్ అంటే రైట్ ఆర్ రాంగ్ అనేది మనకు తెలియదు, అంటే నేను ఇంకా చదవాలి. బట్ ఐ గాట్ ద క్యూరియాసిటీ ఆఫ్ లెర్నింగ్ అవర్ ఇతిహాస బికాస్ ఆఫ్ దిస్. అండ్ ఇంకోటి, ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫిలిం దే వర్ నాట్ జస్టిఫైయింగ్ కర్ణ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్. ఇంకా ఈ సినిమాలు ఇంకా జస్టిఫై అలా చేయట్లా. లాస్ట్ లో ఏంటి, ఆ స్టిక్ ఆ అంశలో ఇతను పుట్టుంటాడు భైరవ, అతని పేరు భైరవనే కదా, ఇంకా స్టిల్ విత్ ద స్టోరీ. సో అది అతను పట్టుకుంటేనే యాక్టివేట్ అవుద్ది, ఒక వ్యక్తి అని చెప్తాడు కానీ పేరు చెప్పరు. అండ్ ఐ ఫెల్ట్ స్టిక్ కి ప్రభాస్ కి ఎక్కడ లింక్ అవ్వదు అనుకున్నా వెన్ అమితాబ్ బచ్చన్ టోల్డ్ ద డైలాగ్. లాస్ట్ కి ఆ కర్ర దగ్గర పడినప్పుడు ఓ షిట్, ఓకే ఐ థింక్ వీఆర్ గెటింగ్ క్లోజ్. ఎందుకంటే నేను స్పాయిలర్స్ అండ్ మినిమం కూడా తెలియకుండా వెళ్ళి చూశాను కాబట్టి. కర్ర దగ్గరలో ఉంది, పడున్నాడు, ఆ ఆకు వచ్చి పడ్డం అనేది బ్యూటిఫుల్ డ్రామటైజేషన్. దట్ ఈస్ రాజమౌళి టచ్ అనిపిస్తుంది. ఓకే, సో జీవం బేసికలీ అక్కడ ఏమీ లేదు కదా, ఆ జీవం వచ్చి ఇలా పడి నాకు ఇంకా ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. అండ్ నేను ఒకవేళ కంప్లీట్ కర్ణుడిగా మారుంటే ఐ విల్ స్టిల్ బి ఆర్గ్యూయింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పాయింట్. బట్ అక్కడ లాస్ట్లో మళ్ళీ మామూలు అయిపోతాడు కదా, నందిని టైప్లో అపరిచితుల్లో. సో అది చూసినప్పుడు ఓకే ఓకే ఫైన్, మేబీ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఆల్సో యూ వాంట్ టు షో. బట్ అలాగని ఇది జస్టిఫై చేయడానికి రాయకూడదు ఇప్పుడు పార్ట్ 2. ఓకే, అండ్ ఐ ఫీల్ దాన్ Prabhas's character being elevated or Kali character being elevated, I'm more curious of in the finale who will be Kalki still. ఎందుకంటే ఆ టైంలో ఎంత పెద్ద స్టార్ తీసుకోవడం, ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ తీసుకొని స్టార్ట్ చేశారు ఫ్రాంచైజీ, విచ్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ రైట్ నౌ. ఆ టైం మహేష్ గారి మార్కెట్ ఇంకా పెరగొచ్చాము బికాస్ ఆఫ్ రాజమౌళి గారు. సో చూద్దాం ఏమవుద్దా. దే ఫార్ ఫెచ్ టాక్, లెట్స్ టాక్ అబౌట్ 2898 ఓన్లీ. యాజ్ అ ఫిలిం అభిమానిగా లెట్స్ నాట్, ఈవెన్ వెన్ ఐ వాజ్ వాచింగ్ కల్కి ఐ హ్యాడ్ ఇష్యూస్ విత్ ద ఫిలిం అండ్ ఐ విల్ కాల్ దట్ సీక్వెన్స్ బోరింగ్. సినిమా అంతా చూసే నాకు రిలవెన్స్ వస్తే బాగుండు అనుకున్నాను, నేను పే ఆఫ్ అన్న వస్తే బాగుండు అనుకున్నాను. బట్ హిస్ పాయింట్ వాజ్ టు ఎస్టాబ్లిష్ కాంప్లెక్స్ సమ్హౌ. బట్ ఇదేనా రూట్, దానికి దిశా పాట్ని లాంటి స్టార్ని పెట్టాలా? ఎందుకు పెట్టాలి అంటే, ఎందుకు పెట్టొచ్చు అంటే అక్కడ చేస్తుంది ప్రభాస్. ఓకే, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్. ఓకే, ప్రభాస్ పక్కన ఆ పర్టికులర్ రోల్లో ఎవరైనా పైకి తీసుకెళ్లాలన్నా, అంటే వేరే సిచ్యువేషనే రాసుంటే ఓకే, అసలు ఎవరూ లేకుండా ఇతనే వెళ్ళుంటే ఓకే, కన్విక్షన్ టు ద స్టోరీ, ఇంకా వేరే ఏమీ చెయ్యక్కర్లేదు. ఇప్పుడు ఎలా అయితే మార్వెల్లో మనకి మధ్య మధ్యలో ఆయన చూపిస్తారు కదా, పేరు మర్చిపోయారు, క్రియేటర్, స్పైడర్ మ్యాన్ క్రియేటర్ స్టాన్లీ రోల్ వచ్చినట్టే దే ట్రై టు పుట్ రాజమౌళి గారు, ఆర్జీవి గారు అండ్ ఆల్ దట్. ఓకే, మధ్య మధ్యలో క్యామియోస్ డీక్యూ చేయడం. ఆర్ నాకు మోస్ట్ మిస్ఫిట్ క్యామియో వీడియే, విజయ్ దేవరకొండ. నేను ఎవడో క్యామియోస్ గురించి మాట్లాడుకోవట్లేదు ఇఫ్ యూ అబ్జర్వ్. ఓకే, సో చిన్న చిన్న ఓకే, యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఆల్. నాకు ఆ కర్ణుడు సీన్, కర్ణుడు అని ఎప్పుడు డౌట్ వచ్చిందంటే, బెడ్ ఎలా దొరుకుతాడు కదా మధ్యలో ఏ సంబంధం లేకుండా. అవును, అప్పుడు అంటే క్యాజువల్ కర్ణుడు మహాభారతం ప్రకారం కర్ణుడు అలాగే దొరుకుతాడు. అది కూడా ఒక ఇదేంటి రైడర్ కనమాట, అంటే గుర్రం నడిపే, రథం నడిపే డ్రైవర్ కనమాట. ఈడు సడన్ గా దిగి ఈడు కెప్టెన్ అంటారు కదా ఈడు అది చేసుకుని తిరుగుతా ఉండేవాడు. వీడికి సడన్ గా అది అందులో ఇలా బిడ్డ కనబడేసరికి ఏంటి ఇప్పుడు ప్రవాసం కర్ణుని చేస్తాడా ఏంటి అనుకున్నాను, కానీ జరుగుద్దని అనుకోలేదు అసలు చివర్లో. కానీ వెంటనే రేపు పొద్దున్న వచ్చాడు ఇంకో స్టోరీ చెప్తాడు అంటాడు. అవునవునవును, ఎగ్జాక్ట్లీ. నాకు దిశా పాట్ని గారి క్యారెక్టర్ ఆ రోల్కి ఆవిడ చాలా నా ఫీలింగ్. పెద్ద యాక్టర్స్ ని పెట్టినా లేకపోతే అసలు తెలియని వాళ్ళని పెట్టినా అది అసలు వర్కౌట్ అవ్వదు ప్రభాస్ పట్ల. దట్ వాజ్ అ పర్ఫెక్ట్ చాయిస్. ఆవిడది ఎక్కువ ఉండదు అనుకుంటే నాకు తెలుసు, కానీ ట్రైలర్ లో కూడా అసలు పెట్టకపోతే సరిపోయేదేమో, కానీ ట్రైలర్ లో పెట్టకపోతే ఎక్కువ ఊహించేసుకుంటా.
ఆవిడని హైడ్ చేసి. నాకేమనిపించింది అంటే సింపుల్ గా అది కాంట్రాక్ట్ వచ్చినట్టు కదా, జస్ట్ వీడు కాంప్లెక్స్ చూడటానికి వీడే వెళ్ళినట్టు పెట్టుంటే అయిపోయేది కదా. కాంట్రాక్ట్ జాబ్ లాగా కాంప్లెక్స్ లోకి ఎలా అయినా వెళ్ళాలని వీడికి బాగా ఆశగా ఉంటది కాబట్టి అంటే ట్రై చేసి ఆ జాబ్ కోసం వీడే వెళ్ళినట్టు పెట్టుంటే అయిపోయేది, అసలు సాంగ్ అవసరం ఉండేది కదా, వీడే ఎక్స్ప్లోర్ చేసేవాడు అయిపోయేది, నథింగ్ అని. యాక్చువల్లీ సాంగ్ పెట్టకుండా దిశా పాట్నీతోనే వెళ్ళి నార్మల్ గా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఇంకా అందంగా ఉండేది. ఇంకా అందంగా ఉండేది. దట్ సాంగ్ వాజ్ బీభత్సమైన మిస్ఫిట్ ఫర్ మీ. ఆ సినిమాకి ఇనీషియల్ ఐడియా ఎలా ఉంటుంది అంటే, ఒక సాంగ్ లో కాంప్లెక్స్ ఎస్టాబ్లిష్ చేద్దామండి అని అనుకుని ఉంటారు. అది ఎలాంటి సాంగ్ అవ్వచ్చు అంటే, ఇప్పుడు బాహుబలి 2లో మేఘాల్లో వాళ్ళకి సాంగ్ ఉంటుంది చూసారా, హంసనావా. హంసనావా టైప్ లో కనుక చేసి ఉంటే, బీట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆర్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ యూ విల్ స్టిల్ లవ్ వాచింగ్. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కొలాజ్ లా ఉంటుంది, సాంగ్ లా ఉంటుంది. నీకు చాలా మాంటేజెస్ తీసి వీల్ ట్రై టు డూ దిస్ కదా, ఫ్యాన్ ఎడిట్స్ చేస్తుంటారు. అలాంటి ఫెయిల్డ్ అటెంప్ట్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే లాస్ట్ సాంగ్ కూడా మిక్స్ చేసినట్టు అనిపించింది కదా, జానర్ షిఫ్ట్ అయిపోతుంటది ఇష్టం వచ్చినట్టు. అండ్ ఇక్కడ నుంచి అక్కడికి వాడిని తోసేస్తారు కదా బయటికి, ఫైనల్ గా అది జరగాల్సిందే. ఓకే, కాంప్లెక్స్ బయట కాంట్రాక్ట్ వర్కర్ మొత్తం కాంప్లెక్స్ ఎలా చూడగలిగాడు అనే డౌట్ నాకు ఉంది. బట్ బీయింగ్ భైరవ హీ కెన్ స్టిల్ డూ ఇట్, బట్ ఇన్ అ డిఫరెంట్ వే ఇస్ వాట్ ఐ ఫీల్. అంటే నాకేమనిపించింది అంటే అన్న, ఇప్పుడు వాడు అలా వర్కర్లా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు వీడిని డౌట్ పడి రైడర్స్ వీడు వెంట పడతా ఉంటే, ఆ కన్ఫ్యూజన్ లో అక్కడ స్పై దీపికా పడుకోని తప్పించడం, ఈ రెండు కన్ఫ్యూజన్స్ లో ఇద్దరు తప్పించుకోగలిగారు. అంటే ఒకరికొకళ్ళు బై మిస్టేక్ హెల్ప్ అయినట్టు అలా పెట్టుంటే చాలా స్మార్ట్ గా ఉండేది. కరెక్ట్ కరెక్ట్. నాకు ఒకటి అనిపించింది, వితౌట్ డ్రాగింగ్ ఇట్ టు 3 hours ఆ మొమెంట్ ని ఇంటర్వెల్ కే తీసుకురావచ్చు. ఇంటర్వెల్ కి కాంప్లెక్స్ లోకి ఎంటర్ అవుతున్నాడు, somehow saves her. కానీ అది సెకండ్ పెట్టి somehow saves her but doesn't know her value. తర్వాత బౌంటీ అని ఉంటుంది, తర్వాత మిస్ అయిపోక ఓ షిట్ నేను ఈవెన్ సేవ్ చేశాను. ఎగ్జాక్ట్లీ, నేను లిటిల్ డిసప్పాయింటెడ్ స్క్రీన్ ప్లే అన్నది అందుకనే. అంటే నాగశ్విన్ నుంచి అది ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, ఇంత రూడిమెంటరీగా ఎలా చేసాడా అనిపించింది అనమాట వెంటనే చూడగానే. ఇప్పుడు నీకు ఒకటి చెప్తా, ప్రాక్టికల్ రీజన్ చెప్తా, నాట్ జస్టిఫైయింగ్ నాగశ్విన్. ప్రాక్టికల్ రీజన్స్ లో నువ్వు రాసుకున్నది సూపర్గా ఉంటుంది, ఓకే, బట్ దే ట్రై టు ఫైండ్ ఎ స్పేస్ టు యాడ్ లిటిల్ రొమాన్స్ టు ద ప్రొటాగనిస్ట్, బీయింగ్ ఫర్ ఇన్ ఇండియన్ ఫిల్మ్, ఓకే, దట్ టు ఫర్ ప్రభాస్. ఆ డెసిషన్ కూడా మచ్ లేటర్ వచ్చిందని నా ఫీలింగ్. యాక్చువల్లీ సిజీ షార్ట్స్ లో కాంప్లెక్స్ అంతా నేను చూసుకున్న తర్వాత రీసెంట్ గా షూట్ చేశారు, 6 months బ్యాక్ షూట్ చేశారు, ఓకే, అదంతా అలా వచ్చింది టు జస్టిఫై దట్ లిటిల్ ఫ్యాన్ మూమెంట్స్ అని. అంటే ఇట్ వాజ్ అన్ అటెంప్ట్. ఏంటి ఆ ప్యారడైజ్ ని చూపించడానికి వేరే ఆప్షన్ ఏంటి, ఇట్ షుడ్ బి రొమాంటిసైజ్డ్ ఆల్సో. సో రొమాంటిసైజ్ చేయడానికి ఒక లవ్ ఇంట్రెస్ట్ ని తీసుకురావచ్చు, తీసుకొచ్చాక ఆవిడని ఎక్కడ బేసిక్ గా ఆవిడని తీసుకొచ్చిన సినిమా మొత్తం యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఫైట్సే కదా, షీఈ్ అ మార్షల్ ఆర్టిస్ట్ టైప్ లో నేను చూపిస్తున్నప్పుడు ఫైట్స్ అంతా యూజ్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద వారియర్స్, అట్లీస్ట్ క్లైమాక్స్ తమన్నా ఫర్ బాహుబలి 2 లాగానే యూజ్ చేయొచ్చు. ఇంకొకటి నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇదేంటి అక్కడ మనకి కాంప్లెక్స్ లో ఆ ప్రెగ్నెన్సీ ఉమెన్ అదంతా చూపిస్తున్నాడు, ఇక్కడ ప్రభాస్ చూపిస్తున్నాడు. క్యాజువల్ గా ఇదేంటి ఈ టైప్ సినిమాస్ లో ఒక పార్ట్ చూపిస్తూ ఉండి ఒక సీక్వెన్స్ కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు నెక్స్ట్ థాట్ ఏమవుతుందని ఒక ఎక్సైట్మెంట్ ఉంటది. కరెక్ట్ కరెక్ట్. ఆ ఎక్సైట్మెంట్ ఉన్నప్పుడు నెక్స్ట్ సీన్ చూపించి ఆ సీన్ ఎండ్ అయ్యే టైంకి ఎక్కడ ఏమవుతుందో నాకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆ రెండిట్ల మధ్యలో జగ్లింగ్ ఉంటే ఫస్ట్ హాఫ్ ఇంకా అంటే మనకి కనెక్ట్ అయ్యేదేమో అనిపించింది. ఇక్కడ ఏంటంటే నాకు ఎలా అనిపించింది అంటే, గామి సినిమాలో చూసారా ఈ మొక్క ఆ మొక్క చూపిస్తాడు, ఆ మొక్కకి ఈ మొక్కకి సంబంధం ఉన్నట్టు అనిపించదు. నాకు ఎగ్జాక్ట్లీ ఫస్ట్ హాఫ్ అలా అనిపించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పే దీపికా పడుకునే కానీ సేవ్ చేసే సీనే, సుమతిని పైన నుంచి అశ్వత్థామ పట్టుకుంటాడు, ఇది ఇరిగిన ఇరక్కపోయినా ఆవిడని డ్రాగ్ చేయడం ఎంతసేపు. అంటే if you want to establish that she is pregnant, you can't take that risk or something. దాన్ని ఇంకా నీట్ గా చూపించవచ్చు డ్రామా లాగా, ప్రాపర్ గా ఆవిడని పైకి తీసుకురావడం కూడా. ఓకే, పట్టుకున్నాడు, స్లిప్ అయింది, మళ్ళీ ప్రభాస్ వచ్చి దూకుతాడు,
ఈవెన్ ఈ మూవీకి ప్రొటాగనిస్ట్ ప్రభాసే కాబట్టి మేబీ హీ ట్రైడ్ దట్ యా సీక్వెన్స్. యా డెఫినెట్లీ. ఇప్పుడు ప్రభాస్ తెగించేది ఎందుకు ఆ 1 million యూనిట్స్ ఆ టైం కూడా అది ఎలాగో ఉంటది, తెగిస్తాడు బౌంటీ కోసం. బట్ వీ షుడ్ వీకెన్ అశ్వత్థామ ప్రాపర్లీ ఫర్ దట్. అదే స్క్రిప్ట్ కోసం వీకెన్ చేయకూడదు, స్క్రిప్ట్ కాదు సినిమాటిక్ హై కోసం వీకెన్ చేయకూడదు, స్క్రిప్ట్ కోసం చేయాలి. అండ్ అది మనకి వాళ్ళ మీద- మనకి రివ్యులేషన్ తర్వాత కూడా మనకి అర్థం అవుతుంది. అంటే ఇక్కడ కర్ణ అని తెలిసిన తర్వాత అశ్వత్థామ కన్నా కర్ణుడు పవర్ఫుల్ కదా. మేబీ Definitely. అది ప్రాబ్లం కాదు. వీళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడు పడిపోతే దీస్ బోత్ ఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్. అసలు ప్రభాస్ వచ్చి పట్టుకోవడం కాదు, అశ్వత్థామ సుమతిని పట్టుకోవడమే ఇట్స్ అన్ ఈజీ థింగ్ యాక్చువల్లీ. అవును ఓకే, మేబీ మనం ఎలా వీకెండ్ చేయొచ్చు అంటే మేబీ సమ్ కన్స్ట్రైన్ పెట్టాలి. ఈయనకి కాలుకి ఏదో చుట్టేసుకోవడమో, లేకపోతే మన బుజ్జి దాని అంటే అప్పుడు గొరిల్లా మోడ్ లో ఉంటది కదా, ఆ కాలు ఏదో దాని మీద పడిపోయి బుజ్జి స్టిల్ స్టాపింగ్ హిమ్, ఆ టైప్ లో అదే కొంచెం ఇంకొంచెం బెటర్ గా చూపించు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో అలా చూపించుంటే ఐ విల్ బి సాటిస్ఫైడ్. ఐ స్టిల్ వాంట్ దట్ మూమెంట్, బట్ దట్ మూమెంట్ నీడ్స్ సమ్ ఆ మూమెంట్ కి సపరేట్ గా ఐ నీడ్ అ ప్లాంటింగ్ అండ్ పే ఆఫ్. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో కూడా అఫ్ కోర్స్ క్లైమాక్స్ లో ఐ హ్యాడ్ ఇష్యూ ఎయిట్, అప్పటికప్పుడు గాయాలు మానిపోయి అన్ని నాకు కోపం వచ్చింది. కానీ ఇంటర్వెల్ చూస్తే అవునవును. ఇంటర్వెల్ లో చూస్తే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు కదా, నీకు ఆ మొమెంట్ క్రియేట్ చేస్తారు అక్కడ. నిజంగా చాలా కష్టం అది. రోప్ అతనికి వేసి చిక్కేలాగా పెట్టి హీస్ హ్యాంగింగ్ నౌ. ఓకే, హ్యాంగ్ అవుతున్నాడు కూడా స్టిల్ హీ వాంట్స్ టు ఎస్కేప్. వచ్చి కొడుతున్నాడు కదా, రామ్ చరణ్ కొడుతుంటే బ్లడ్ ఇలా వచ్చి కంట్లో నుంచి వచ్చి, అదంతా కంట్లో నుంచి రావడం గురించే కదా అది చూపించడానికి ట్రై చేస్తున్నారు బేసిక్ గా. ఆ యాంగిల్ అంతా క్రియేట్ చేసింది. సో క్రియేట్ దట్ యాంగిల్, క్రియేట్ దట్ పెయిన్, క్రియేట్ బ్లడ్ ఇన్ సమ్వేర్, క్రియేట్ దిస్ లీకింగ్ ఆఫ్ త్రూ ద ఐస్. అప్పుడు ఇలా చేయి మీద పడితే ఇంటర్వెల్ గూస్ బంప్స్, ఇంటర్వెల్ అని వస్తుంది కదా అందులో. ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ప్లాంటింగ్ అండ్ పే ఆఫ్ ప్రాపర్లీ. బట్ ఒకటి, ఈ స్క్రిప్ట్ డెన్సిటీ ఇస్ టూ మచ్. కొంచెం సెకండ్ హాఫ్ ఇస్ టూ థిక్ అన్నమాట. ఆ థిక్నెస్ లో ఇలాంటి చేయాలన్నా మేబీ ఎండ్ ఆఫ్ ద డే ఎడిట్ టేబుల్ కి వచ్చేసరికి కొన్ని అటు ఇటు అయిపోతుంటాయి. అండ్ యూ డోంట్ నో విచ్ మూమెంట్ టు స్టాప్. క్రియేటివ్ జడ్జ్మెంట్ అది క్లియర్లీ. ఇప్పుడు ఐ గాట్ క్యారీడ్ అవే అండ్ ఐ వాజ్ విజిలింగ్, పీపుల్ వర్ విజిలింగ్. అశ్వత్థామ ప్రభాస్ అండ్ దీపికా పడుకునే షార్ట్ అక్కడికి వచ్చేసరికి ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాజ్ స్క్రీమింగ్. ఓకే, కానీ ఆ ముందు అది ఉండుంటే ఇంకా బాగుండేది. అండ్ ఈవెన్ స్టార్టింగ్ ప్రభాస్ ఫైట్ సీక్వెన్స్ మీకు ఏమైనా అంటే డ్రాగ్ చేసినట్టు ఏమైనా అనిపించిందా? సో ఐ ఫీల్ అంటే మరి అంత స్ట్రెచ్ చేయ అవసరం లేదు అనిపించింది. యాక్చువల్లీ అదే నాకు కూడా కొంచెం అనిపించింది. దట్ ఈస్ వేర్ ఇందాక చెప్పాను చూసారా, దే ఆర్ ట్రైంగ్ టు టెల్ టూ మెనీ థింగ్స్. వన్ ఇస్ టు ఎస్టాబ్లిష్ కాశీస్ లిటిల్ బిట్ ఆఫ్ వరల్డ్ ఆర్ హిజ్ వరల్డ్, ఇతని చుట్టుపక్కల వీళ్ళ మనుషులు ఎవరు, ఆర్ ఇతని యాంటిక్స్ ఏంటి, ఇతని దగ్గర హాలోగ్రామ్ టెక్నాలజీ ఉంది, హీరోయిజం చూపించాలి, ప్రభాస్ ఇంట్రో అది. ఓకే, ఫైట్ ఒకటి కావాలి, ఇంట్రో ఫైట్ కావాలి కదా ఆబ్వియస్లీ. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ అయ్యేసరికి అది రఫ్గా 8 to 10 minutes వెళ్ళింది అనమాట. సో పాయింట్ ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ అక్కడ అంత చూపించకపోయింటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ ప్రెజెన్స్ ఇన్ ద ఎంటైర్ సీక్వెన్స్ అవ్వదు ఫర్ ద ఫ్యాన్స్. ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు నేను థర్డ్ టైం చూస్తే ఐ విల్ వెయిట్ ఏమో, సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటాను నేను మూడోసారి నాలుగోసారి చూస్తుంటే. ఫస్ట్ 2 times ఫర్ మీ ఐ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు స్ట్రెచ్ అని నువ్వు అంటున్నావు, ఓకే, నౌ ఇమాజిన్ దెమ్ వాచింగ్ ఇట్ అట్లీస్ట్ 200 times. అంటే నేను అంటే బ్రిడ్జ్ సీక్వెన్స్ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఒకటి వస్తుంది కదా, అంటే కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ మర్చేశారు. ఆ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ లోపే మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది మనకి బుజ్జి ఎలా ఉంటుంది, టెక్నాలజీ అండ్ చుట్టుపక్కల కిల్లి అది నోట్లో పెట్టుకోవడం, ఇవన్నీ ఆల్రెడీ అయిపోయింది. సో మళ్ళీ ఆ సీక్వెన్స్ ఏమో మరి అంటే నాకు అనిపించింది. సో ఇట్స్ అన్ ఓవర్ కిల్. కానీ అది చెప్తున్నాను కదా నేను మొన్న కూడా మన క్లాస్ లో చెప్తున్నాను కదా, ఎక్స్పోజిషన్ ఇది ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎంతసేపు ఎక్స్పోజ్ చేయగలం అనేది మనకు తెలియదు. జడ్జిమెంట్ పోతే ఒక పాయింట్ లో ఎండ్ ఆఫ్ ద డే యుల్ థింక్ దట్ ప్రభాస్ ఉన్నాడు స్క్రీన్ మీద, సో వరల్డ్ ని అలా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు కాశీ సిటీ వరకు వచ్చిన, కాంప్లెక్స్ వచ్చిన, ఈవెన్ సంబాలో వచ్చిన, ద
బెస్ట్ థింగ్ దట్ దే హావ్ అచీవ్డ్ ఇస్ సీమ్లెస్నెస్. ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంటే నీకు ఎక్స్టెన్షన్ అనే ఫీల్ నాకైతే ఎక్కడ రాలేదు. ఆ డెజర్ట్ ఫైట్ ఒక దగ్గర కూడా నాకు రాలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇది అంటారు కదా, వెన్ యూ డోంట్ నోటీస్ ఓన్లీ ఇట్స్ ఏ గుడ్ విఎఫ్ఎక్స్ అని. పులి షాట్స్ కూడా స్మార్ట్ గా చేస్తారు, పెద్దగా ఎక్కువసేపు చూపించలేదు. కాకపోతే యానిమల్ తర్వాత ఏది వీడు ఏంటి మన భైరవ విత్ దిశా పాట్ని వెళ్తారు కదా అక్కడికి రోజీతో రాక్సీ తోటి, అక్కడైనా చూపించాలి కదా ఎక్కడో దగ్గర ప్రాబబ్లీ. జస్ట్ సేయింగ్, ఆ యానిమల్ ని నువ్వు ఆ విల్డర్నెస్ కోసం వాడావు, బట్ ఆ తర్వాత ఏది ఇతని దగ్గర ఉండాలిగా. యాస్కిన్ కమాండర్ దగ్గర ఉండాలి. అండ్ నాకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆ కమాండర్ ఏ ఇంపాక్ట్ ఇవ్వలేదు నాకైతే. హీ వాస్ లైక్ చిత్రగుప్త టైప్ లో ఉందేమో అని నా ఫీలింగ్. అంటే ఆయన కహానీ సినిమాలోనే అందులో శాశ్వత చటర్జీ చాలా ఇంటెన్స్ యాక్టర్ ఆయన. అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేశాను నేను, అంటే సూపర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఆయన క్యారెక్టర్ కి డెప్త్ లేదు అసలు, నథింగ్. ఆయన ఏది అంటే ఒక థ్రెట్ లాగే ఫీల్ అవ్వలేదు నేను ఆయన అసలు ఎక్కడా కూడా. యా అంటే అదేలే, కొన్నిసార్లు ఒకటి అనుకుంటాం విజన్ లో. సో ఇప్పుడు మీకు గమనిస్తే పరేష్ రావెల్ క్షణం భయం అయితే భయం వేస్తుంది. ఓకే, హీస్ ఫన్నీ బట్ వి గెట్ లిటిల్ స్కేర్డ్. అంటే అతను ఉంటే నవ్వు వస్తుంది, కానీ వాళ్ళకి వీళ్ళు దొరికిపోతే నాకు భయం వేస్తుంది. అలాగే అటెంప్ట్ చేస్తుంటారని నా ఫీలింగ్. వెన్ ఇప్పుడు నీ ప్రాణంకి నీ ప్రాణం మీద నాకు పెద్ద వాల్యూ లేదు అంటే నేను జోక్లే కదా వేస్తాను, తుచ్చం అని అనిపించేలా జోక్లు వేయాలి. కానీ దానికి ఒక లైన్ ఉంటుంది, కొంతమందికి వర్కౌట్ అయింది, కొంతమందికి వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు కమాండర్ గార్డ్ వస్తే నాకు ఫస్ట్ 2-3 టైమ్స్ భయం వేసింది, కానీ తర్వాత మళ్ళీ వచ్చి అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆల్సో యాస్కిన్ ముందు కమాండర్ని కామెడీ చేస్తారు, అది చేయకపోయి ఉంటే you'll still feel, I think that was the purpose of Bhai. It was not like he was taken for an intense role or something. End of the day ఇతన్ని తగ్గిస్తేనే నీకు యాస్కిన్ అంటే ఇంకా భయం వేస్తుంది. he's a commander, he's not a someone who is killing. And మరీ వైలెన్స్ కూడా నువ్వు చూపిలేదు, బికాస్ దిస్ వాస్ టార్గెటెడ్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీస్ ఆల్సో. అందరికి ఛత్రపతి లాగా తీయలేవు, అట్ ద సేమ్ టైం హీ షుడ్ పరేష్ రావెల్ లాగా కూడా చూపించలేవు, భయం వేస్తుంది పిల్లలకి. సైకో మ్యానియాక్ అంటే జోకర్ లాంటి వాడిని చిన్నపిల్లలు చూపించలేవు. ఓకే, సో యా దట్ వుడ్ హ్యావ్ బీన్ ద కాల్ ఐ ఫీల్. అండ్ బై ద వే, నేను ఇది రికార్డింగ్ బయటికి వెళ్తే ఒకవేళ నేను కలికి నేను డిఫెండ్ చేసేట్లేదు. ఐ హ్యావ్ మై ఇష్యూస్ బట్ ఐ హ్యావ్ మోర్ రీజన్స్ టు సెలబ్రేట్, అదే చెప్తున్నాను నేను. అండ్ ఓకే, కాస్టింగ్ అని పక్కన పెట్టి, ఇఫ్ యూ వాంట్ టు బీ పర్ఫెక్ట్లీ అబౌట్ హిస్ క్యారెక్టర్, కాన్స్టెంట్గా ప్రతి సీన్లో ఇట్ రిమైండ్స్ యూ ఆఫ్ హిస్ గ్రీడ్ ఇన్ అ వే దట్ వీడు దీపికాని పట్టుకోవాలన్నా అది దీని గురించే, అక్కడ ఎవరిని పట్టుకొని ఏం చేయాలన్నా దీని గురించే. కొంచెంసేపు ఆ చిన్న స్టోరీ ఉంటుంది చూసావా, దట్ యు గాట్ బ్లాక్ లిస్టెడ్ అది ఇది అని చెప్తున్నప్పుడు, అంత ఆ రివర్స్ కట్ లేకుండా డైరెక్ట్ గానే చూపించుంటే బాగుండు అనిపించింది నాకు. అవును, ఎగ్జాక్ట్లీ. జూనియర్ గాని అంటే ఆ చిన్నకి ఎందుకు ప్రభాస్ ఏదో అంటే మారిపోయాడు అన్న టైప్ లో నాకు ఆశ వద్దు. ఈ స్క్రిప్ట్ లో నాకు ఆ హోప్ ఏం అవసరం లేదు. ప్రభాస్ ఇప్పుడు ఇంకా ఆ హోప్ వస్తే ఇంకా నాకు డేంజర్. అసలు ఆ హోప్ వస్తే నౌ ప్రభాస్ విల్ గో టు శంబాలా అండ్ ఫైట్ విత్ దీస్ పీపుల్ డైరెక్ట్లీ. ఐ మీన్ శంబా ఫ్రమ్ త్రూ విత్ శంబాలా హీల్ ఫైట్ యాస్కిన్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, అది రావడం వల్ల నాకు మధ్యలో కొంచెం డిస్కనెక్ట్ కూడా అయ్యా, ఓహో ఇదా జరగబోతుంది ఇప్పుడు అనిపించేస్తుంది. ఆ పాయింట్ లో ఇప్పుడు ఏముంది స్టోరీ, అది వెళ్ళిపోతాడు, అదే టైప్ లో ఉంటాడు. అదే మళ్ళీ అది మార్చడానికి నాకు కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న లాజిక్స్ ఎక్కడ మిస్ అయ్యాయంటే, ప్రభాస్ ఒక రాడ్ ని ఇలా పట్టుకొని దే విల్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ ద గొరిల్లా ఫార్మ్ ఆఫ్ మోడిఫికేషన్ దగ్గర ఇక్కడ గట్టిగా ఎత్తేస్తున్నాడు. ప్రభాసే కష్టపడుతున్నాడు, హర్షిత్ పెట్టేస్తున్నాడు. ఫర్ మీ మోస్ట్ డిసప్పాయింటింగ్ ఇస్ అశ్వత్థామాస్ యంగర్ వర్షన్. యా, మీరు అన్నారు గుర్తుందా మొన్న 2 days బ్యాక్ ఫేస్ ఖచ్చితంగా తేడాగా వస్తుందని అన్నారు. నేను డౌట్ పడ్డాను, వర్కౌట్ అవుద్దేమో, ఏదైనా చేస్తాడేమో అనుకున్నాను, కానీ నాకు అర్థమైపోయింది ఫస్ట్ సీన్ చూడగానే. లిటరల్లీ సోను సూద్ను అభిషేక్ బచ్చన్ పెట్టేసి ఉంటే అయిపోయింది. యా ఎగ్జాక్ట్, నేను అదే అనుకున్నాను. అక్కర్లేదు.
అయినా ఎత్తుకుంటారు మన ఆ, మన ఆర్జీవి పడతాడు కదా, చంద్రబాబు నాయుడు లాంటి తీసుకురాలేదు ఆర్జీవి, అలా ఎవరినో ఒకరిని సెట్ చేసి ఉంటే సరిపోయేది. అమితాబ్ బచ్చన్కి ఎందుకు దొరకరబ్బా? బోలెడు మంది దొరుకుతారు అసలు, అది అనవసరం అసలు. ఎయిదర్ మొత్తం యా 3D యానిమేషన్ లో చూపించా ఎపిసోడ్ అంతా, ఐల్ బి ఫైన్. ఐల్ బి ఫైన్. యా ఇక్కడ విజయ్ దేవరకొండని చూపించి అటు సైడ్ ఇటు మాట్లాడుతుంటే కామెడీ, ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ మాట్లాడుతుంటే అసలు నాన్ మూమెంట్ సెన్స్. సింక్ అవ్వదు. అంటే కొచ్చాడి అన్న ఇలాంటి సినిమాలు వచ్చాక కూడా ఇఫ్ యూఆర్ షోయింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫేషియల్ యానిమేషన్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ యానిమేషన్, యా అక్కడ డిఏజింగ్ ఫాల్ట్ కన్నా నువ్వు లిటరలీ యానిమేటెడ్ క్యారెక్టర్ పెట్టినా అలా చేయకూడదు యానిమేషన్. బికాస్ వెన్ యూఆర్ టేకింగ్ అ ఛాన్స్ విత్ 600 crores, వై డూ యూ హ్యావ్ టు కాంప్రమైజ్? డిస్కనెక్ట్ కదా. ఇప్పుడు నేను కనెక్ట్ అవును. అవ్వాల్సిన ఫస్ట్ సీన్ కి, కానీ And, దీంతో కొడుకున్న ఆ ఫైర్ సీన్ నాకు భలే నచ్చిందబ్బా. నాకు కూడా. అది కొంచెం డ్రామా యాడ్ చేసి ఎగ్జాక్ట్లీ, అంటే కొంచెం డ్రామా ఉంటే, అంటే ఇందాక మనం అనుకున్నాం చూసా అన్న, ఇది ప్రభాస్ ని పట్టుకోవడానికి ఇదంతా క్లమ్జీ కేయాస్ లో ఉండి ఆ మూమెంట్ లో బయటకు వస్తే సీట్లు చెరిగిపోయాయి అసలు థియేటర్ లో. కానీ ఆ మూమెంట్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ ఆ ముందు డ్రామా లేదు, అది ప్రాబ్లం. ఎందుకంటే అది అండ్ ప్రభాస్ ఇలా అన్నప్పుడు అక్కడ ఫైర్ వస్తది కదా అదే మూమెంట్ లో ఆ చక్రంకి, అది దానికి క్రాస్ ఏదో చెయ్యాలి, కనెక్ట్ చెయ్యాలి. యా ఎందుకంటే కనెక్ట్ అక్కడ చేయాలి. ఫైర్ వస్తుంది, ఇక్కడ ఫైర్ వస్తుంది కదా. రెండు అన్రిలేటెడ్ థింగ్స్ అవటం వల్ల యా ఇంకా అది డిస్కనెక్ట్ ఇంక్రీజ్ చేసింది. యా బేసిక్ గా సింపుల్. కలేజాలో అక్కడ కొడుతుంటే పంచభూతాలని గొంతెత్తి చెప్తే అనగానే గాలి, మహేష్ బాబు గట్టి గరిస్తే ఇలా ఓపెన్ చేస్తాడు సిద్ధ కళ్ళు, వర్షం పడుతుంటది, అన్ని అవుతున్నాయి, వాడి రక్తం నీ నుదుటి మీద బొట్టు అవుతుంది, నిప్పు రావట్లేదంటే అప్పుడు పిడుగు పడుతుంది, అప్పుడు బీజిఎం మన మణి శర్మ గారు డ్యూటీ ఎక్కుతారు సాక్సోఫోన్స్. ఇప్పుడు వస్తుంది. అసలు మణి శర్మ గారు మ్యూజిక్ కన్నా బీజిఎం వేరే లెవెల్ కొడతాడన్న ఆయన అసలు. నేను అదే చెప్తున్నా, నేను ఇప్పటికీ కూడా ఐ స్టిల్ సే తెలుగు ఇండస్ట్రీలో తమ్మన్ అండ్ మణి శర్మ గారే ది బెస్ట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే, సో కమింగ్ బ్యాక్, ఇక్కడ చెప్తున్నాం నాకు క్లైమాక్స్ లో ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే, శోభన గారు అసలు ఆవిడ ఎంట్రీ ఫైట్ కి దిగారు, అవును, కాసేపులో చనిపోయారు. నాకు అరే అదే అసలు అంటే ఆవిడ మామూలుగా చంపేస్తే నేను ఫీల్ అవ్వను, అంత ఎలివేషన్ ఇచ్చాక. అప్పటి వరకు అరుస్తున్నాను కానీ ఎక్కడ సీట్ లోంచి లేగలేదు. ఇంక సీట్ లోంచి లెగిసిపోదాం, శోభన్ గారు మనం ఇంక ఎవ్వడూ అరవలేదు, శోభన్ గారికి మనం అరవాలని చెప్పి నేను ఇలా లెగిసిపోదాం అనుకున్నాను. దడేమని పోటీ అసలు ఏంట్రా నువ్వు. ఆవిడ ఇంకో స్లో మోషన్ లేసి ఫైట్ అంతా చేసి లాస్ట్ లో మేబీ ప్రభాస్ చేతిలో చచ్చిపోయే సిచ్యువేషన్ తీసుకొచ్చారు అనుకో. మేబీ అంటే చనిపోయింది కూడా ఎవరితో, ఆ శాశ్వత చాటర్జీ దగ్గర. ఆడు ఫస్ట్ నుంచి పీకిందేం లేదు, చంపేస్తే దీనికేమనిపిస్తుంది పాయింట్ లో. అసలు అంటే పవర్ఫుల్ క్యారెక్టర్ మొదలైంది అనుకుంటాం, ఎండ్ అయిపోయింది కూడా ఎదో చేతిలో ఎండ్ అయిపోయింది, అది ఇంకా బాధ వచ్చింది అనమాట. కానీ అసలు బాబోయ్, అంటే ఈ సినిమాకి ఎంత చేయాలో అంతే కరెక్ట్ గా చేశారు యాక్చువల్లీ, కాకపోతే కొంచెం ఇంపేషెంట్ చేశారు జనాలని. అండ్ ఇంకోటి నాకు అసలు నెక్స్ట్ ఇప్పుడు కర్ణ అనే క్యారెక్టరైజేషన్ ని నెక్స్ట్ పార్ట్ లో ఎలా తీసుకెళ్తారో కన్ఫ్యూజన్ గా ఉంది. అంటే మేబీ అంటే కల్కి పురాణంలో కర్ణుడి రెఫరెన్స్ ఏం లేదు, అండ్ కర్ణ హ్యాస్ సమ్ గ్రే షేడ్ కదా. ఇప్పుడు అంటే కల్కి పురాణం బేస్డ్ మీద అన్ని, అంటే కాన్స్టలేషన్ నీకు చెప్పాడు కదా, తెల్ల గుర్రం అనేది కాన్సెప్ట్ ఏంటంటే ఆ నక్షత్రం అన్ని అంత డీటెయిల్ గా చెప్పినాడు. కర్ణుడి క్యారెక్టర్ ని తీసుకొచ్చేసాడంటే మేబీ అంటే ఏదన్నా ఆ పురాణం లాస్ట్ కి వెళ్ళేసరికి అసలు ఈ క్యారెక్టర్ ఉండదేమో. 9 parts అని ఉన్నప్పుడు కలి పురాణంలో కర్ణుడు లేడన్నావు కదా, మేబీ హీ వోంట్ బ్రింగ్ హిమ్ ఎట్ ఆల్ ఏమో, మనకు తెలీదు. ఇంకా లాస్ట్ కి 9 movies ఉన్నాయి. ప్రభాస్ ఫస్ట్ పార్ట్ లో ఏం చేసాడు ఎవరికి గుర్తుండదు, 20 ఏళ్ల తర్వాత రిలీజ్ అవబోతుంది, ఇప్పుడు కాదు. ప్రాబ్లం ఏంటంటే ఐదర్ మనం ఒక క్యారెక్టర్ కనెక్ట్ అవ్వాలి, లేదంటే ఆ స్టోరీ పర్పస్ కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి పర్పస్ తో కనెక్ట్ ఉండదు, క్యారెక్టర్స్ తో కనెక్ట్ ఉండదు అనిపించింది నాకు. అంటే
అది ఎందుకంటే ఇప్పుడు మనం ఫీల్ అయ్యి ఇప్పుడు ఓకే ఈ పర్పస్ గురించి జరుగుతుంది అని అనిపించినప్పుడు విల్ వెయిట్ అవుట్ ద క్యారెక్టర్స్ డిస్కనెక్ట్, ఆర్ ఈ క్యారెక్టర్స్ గురించి జరుగుతుంది అన్నప్పుడు ఈ పర్పస్ విల్ వెయిట్ అవుట్ ద పర్పస్ డిస్కనెక్ట్. అంటే రెండిట్లో ఏదో ఒకటన్నా మెయింటైన్ చేయాలి కదా, అది ప్రాబ్లం అన్నమాట. అంటే ఇప్పుడు ఐదర్ మనం ఒక ఎండ్ పర్పస్ కో లేదంటే ఆ సినారియోకో కనెక్ట్ అవ్వాలి, ఆర్ ద క్యారెక్టర్ కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ మనం క్యారెక్టర్ కి డిస్కనెక్ట్ ఉంది, అంటే కనెక్ట్ డిస్కనెక్ట్ మధ్యలో ఉంది, అండ్ ద పర్పస్ అండ్ కంప్లీట్ సినారియోకి డిస్కనెక్ట్ నడుస్తుంది. ఆ రెండు సిచ్యువేషన్స్ లోనే డిస్కనెక్ట్ ఉన్నప్పుడు అంటే కొంచెం బోరింగ్ వస్తుంది. క్వశ్చన్ అడుగుతాను నిన్ను. మేబీ Yeah. అది క్యారెక్టర్ తో కనెక్ట్ అవ్వాలి నిఖిల్ ఒకసారి, అయితే క్యారెక్టర్ తో కనెక్ట్ అవ్వాలి, ఎస్ కరెక్ట్. పర్పస్ తో కనెక్ట్ అవ్వాలి, అది కూడా కరెక్ట్. ఈవెన్ ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమన్నా స్కోప్ ఉందా సినిమాలో ఆడియన్స్ కనెక్ట్ చేయడానికి? అంతే నాటు అయితే అంటే నేను ఇది పర్పస్ అంటే వీ కెన్ సే ఆల్సో సినారియో, అంటే ఆ సిచ్యువేషన్ ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది యాంగ్జైటీ కానీ ఆ సినారియో ఆర్ సిచ్యువేషన్ కి మనం బాగా కనెక్ట్ అవ్వాలి, లేదంటే క్యారెక్టర్ ఏం చేస్తాడు అనే దానికన్నా కనెక్ట్ అవ్వాలి. దోస్ టూ థింగ్స్ కదా. ఇప్పుడు ఎవరికి కనెక్ట్ అవ్వలేదు అనేది పాయింట్. లేదు అంటే మధ్యలో అనుకున్నాం కదా. వాట్ ఐ ఫీలింగ్ ఈస్ ఆ రెండే కాదు, సినిమాలో ఆడియన్ అరెస్ట్ చేయడానికి ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయని నా ఫీలింగ్. యాక్చువల్లీ ఈ సినిమాలో ఐ ఫీల్ వీ షుడ్ కనెక్ట్ మోర్ టు అశ్వత్థామాస్ క్యారెక్టర్. యాజ్ ఎ జర్నీ చూసుకుంటే దీపికా పడుకొనే ఆర్ అశ్వత్థామ ఆర్ బోత్, అంటే రూల్ ప్రకారం చూస్తే. బట్ నేను జనరల్లీ చాలా మంది నేను వినింది ఏంటి అంటే డైరెక్టర్స్ రైటర్స్ నుంచి, అరే ఆ క్యారెక్టర్ నేను కనెక్ట్ అవ్వలేదు ఎలా ఎంజాయ్ చేస్తాను అబ్బా అంటారు. నా పాయింట్ ఏంటంటే దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ఫిలిమ్స్ విచ్ డోంట్ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్. సిచ్యువేషన్ కనెక్ట్ అయితే చాలు, ఆ సినిమా తాలూకు స్టేక్స్ కనెక్ట్ అయితే చాలు. ఎగ్జాక్ట్లీ నేను ఆ రెండు అంటే ఆ రెండే చెప్తున్నాను. ఆయనతో ఐదర్ క్యారెక్టర్ ఆర్ ద సినారియో ఆర్ ద పర్పస్, ఓకే ఆ రెండిట్లో ఏదో ఒకటి దాంతో కనెక్ట్ అవ్వాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి అరెస్ట్ చేయకపోతే మనల్ని మనం ముందుకు వెళ్ళలేం కదా స్టోరీలో. అంటే ఎంత గ్రాండియోస్ ఉన్నా అంటే ఎగ్జాక్ట్లీ కల్కి గురించి మాట్లాడట్లేదు, జస్ట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మాట్లాడుతున్నాం. రైట్. ఎందుకంటే నాకు ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ఇక్కడ క్యారెక్టర్లో ప్రభాస్ క్యారెక్టర్ భైరవ మిలియన్ బౌంటీ కొట్టి అక్కడికి వెళ్ళాలి. ఆ మిలియన్ బౌంటీ ఎవరి ద్వారా వస్తుంది? దీపికా పడుకునే ద్వారా. దీపికా పడుకోవడాన్ని కాపాడుతున్న ఎవరు? అశ్వత్థామ అలాంటి వాడితే ఇతను వెళ్ళాలి ఇప్పుడు అగేన్స్ట్గా. అండ్ ఇండైరెక్ట్లీ ఆల్ దిస్ ఇస్ కనెక్టెడ్ టు యాస్కిన్. ఓకే, ఒక్క డ్రాప్తో ఏమవుద్దో క్లిఫ్ హ్యాంగర్లో చూపించారు. సో నా దృష్టిలో ఇంతకన్నా పెద్ద ఛాలెంజ్ లేదు ఈ సినిమాకి. దట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ ఛాలెంజ్ అండ్ ఇట్ హెస్ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ మీ. కాకపోతే చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ ఆఫ్ గెస్ట్ అపియరెన్సెస్ కానీ ఛాన్సెస్ దట్ దే హావ్ టేకన్, దిశా పాట్ని క్యారెక్టర్ కానీ ఇవి వచ్చేసరికి ఏమవుద్దంటే అసలు పాయింట్కి డీవియేట్ అయిపోయి ఉంటామేమో. అంటే ఇప్పుడు రాజు గారు అన్నారు అంటే వేరే అప్రోచ్ తీసుకున్నాడేమో అని. మేబీ ఈ డిస్ట్రాక్షన్స్ లేకపోతే ఆ అప్రోచ్ వర్కౌట్ అయ్యేదేమో, కానీ ఆ అప్రోచ్ మధ్యలో అయ్యేదాకా తెలియదు. డిస్ట్రాక్షన్స్ కింద నేను నా డిస్ట్రాక్షన్స్ కింద చూసుకోవాలి సినిమా. ఇంకా సో నేను అంత లీనియర్ గా ఇప్పుడు 3 గంటల సినిమా చెప్పాడు నాగశ్విన్. మన ఫారిన్ డైరెక్టర్స్ అయితే ఇప్పుడు రఘు గారు హర్ష గారు చెప్పినట్టు లైన్ ప్రాపర్ లైన్ ఉంది, అదే చెప్పుకుంటా పోయేవాళ్ళు, దాని చుట్టూ ఇదంతా అలంకరించేవాళ్ళు కాదు గెస్ట్ అపీరెన్స్ తోటి వాటితో వీటితోటి. ఇది ఇండియన్ సినిమా కాబట్టి మనం మోర్ దాన్ సీరియస్, మోర్ దాన్ ఒక్క పాయింట్ కంటే కానీ మనం చిల్లర సరదా కూడా బాగా కొన్ని తప్పవు అంతే. అది ఎందుకు తప్పవు అంటే ద టార్గెట్ ఆడియన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో పిల్లలు, ఫ్యామిలీస్. ఈ సినిమాకి టార్గెట్ ఆడియన్స్ వేరు. హీ వాంటెడ్ టు గివ్ అ వరల్డ్ వేర్ ఈవెన్ కిడ్స్ ఆర్ నౌ ఇంట్రెస్టెడ్ ఇన్ మహాభారత. దిస్ కెన్ ఎంటైర్లీ బికమ్ అ DC ఫిల్మ్ ఆల్సో. నౌ దిస్ ఇస్ అ మార్వెల్ ఫిల్మ్ అకార్డింగ్ టు వాట్ ఐ సీ. సరే అయితే అన్న ఒకటి చెప్పనా, నేను థియేటర్ లో ఒకటి చాలా సర్ప్రైజింగ్ నాకు. మహారాజాలో 2 టైమ్ లైన్స్ లో చూపిస్తారు కదా ఫస్ట్ హాఫ్ అంతా. మనం ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఇది వేరు అది వేరు అనుకుంటాను కదా. నేను కాసేపు చూసిన తర్వాత మేబీ దీపికా పడుకునే టైం లైన్ ని ప్రభాస్ టైం లైన్ వేరేమో, దీపికా పడుకునేది పుట్టేది ప్రభాస్ అనేమో అనుకున్నా కాసేపు. ఇదేరా ఇబ్బంది.
సినిమా చూడడానికి వెళ్ళకుండా ఇవన్నీ డీకోడ్ చేద్దామని వెళ్తే అది టెంప్లెట్ రఘు, దాని గురించి అవసరం మళ్ళీ మాట్లాడుతున్నాము. అదే అంటాను. అంటే టెంప్లెట్ అంతే. అంటే రెండు అటు ఇటు చూపించాడు కదా, చాలా మంది ప్రభాసే కలికి అవుతాడని ఫుల్ ఆర్గ్యుమెంట్లు ఇస్తున్నారు ముందు రోజు వరకు. ఏంటి కొంపదేశ్ ఇలా చేస్తున్నాడా ఏంటి అనుకున్నా నేను. కానీ నేను నిజంగా మంచిది ఇలా చేయలేదని హ్యాపీ ఫీల్ అయ్యాను. అలా చేస్తాడేమో అని భయపడ్డాను నేను, ఎందుకంటే చాలా మహారాజా కుడ్ హావ్ బీన్ ఎ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిల్మ్. ఇక్కడ తెలుగు చూపించడానికి అసలు అవసరమే లేదు ఆ సినిమాకి. కైండ్ ఆఫ్ యు క్లియర్లీ నో ఇంకా ఎమోషనల్లీ ఇంకా క్రేవ్ చేయించవచ్చు ఆ సినిమా. నా టైం అది ఇప్పుడు అది మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు కావాలని అది రాసిన రైటింగ్ అది, బికాజ్ మెటీరియల్. నేను తెలివైన నేను చెప్పుకోవడానికి రాసిన రైటింగ్ అది. అండ్ ఇంకోటి ఆ మూవీ ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లు ఒకే లీనియర్ స్టోరీ టెల్లింగ్ లో వస్తానే ఉన్నాయి రీసెంట్ గా. అది ఆ టైప్ లో లేకపోతే మేబీ ఎవడు చూసేవాడు కాదేమో కూడా అనిపించింది. అలాంటప్పుడు సినిమాని తీయకూడదు. కల్కి ఇంకో పాయింట్ నాకు ఏమనిపిస్తుంది అంటే, నాగశ్విన్ బాగా ఎక్కడ నచ్చాడంటే, నువ్వు హీరో చేతే ఫైట్ చేయించి మెప్పించాల్సిన అవసరం లేదు ఆడియన్ని. ప్రభాస్ చేత ఓకే అలా అని చెప్పి మన అశ్వత్థామ అమితాబ్ గారి చేత ఫైట్ చేసి మెప్పిస్తున్నాడు, అదొకటి. దాంతోపాటు ఆ పిల్ల ఒక అమ్మాయి ఉండిద్ది రాయా, ఎంత హై ఇచ్చిందంటే అట్లీస్ట్ నాకు ఆ రాయా ఫైట్. ఇఫ్ ఐ రిమెంబర్, నాకు అది ఫస్ట్ హై ఇచ్చిన మూమెంట్ ఏమో, భలే హై ఇప్పించాడు ఆ సినిమాలో. సో రాయా ఫైట్ అంటే ఏది? అదే ఇప్పుడు చెప్పున ఒక వెహికల్ మీద పేరు నోటీస్ రిజిస్టర్ లేదు, ఆ వెహికల్ మీద ఎక్కి ఖైరా అంటేనే లక్కీ. అదే ఈ నెక్స్ట్ లెవెల్ స్టోరీ టెల్లింగ్ అని ఎందుకంటున్నానంటే, ఆ ఎమోషన్లు, క్యారెక్టర్ కరెక్ట్, ఇవన్నీ ఈ మూలాలు పక్కన పెట్టి బాగా వర్క్ అయ్యే మూలాలు పక్కన పెట్టి ఈ ట్రై సంథింగ్ జెన్యూన్ అను కానీ సంథింగ్. ఇంత పెద్ద సినిమాలు, ఇంత మ్యాసివ్ సినిమాలు అలాంటి కాల్స్ తీసుకోవడం చాలా కష్టం యాక్చువల్లీ. ఇప్పుడు అమితాబ్ గ్రేట్ ఫైట్స్ చేశారు, ఈ అమ్మాయి చేత ఆ మోడర్న్ వెహికల్ తోటి భలే ఫైట్ చేయించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్టంట్స్ కానీ చాలా బాగున్నాయి. అశ్వత్థామ అన్నప్పుడు ఎంత హై ఇచ్చిందంటే అంత హై ఇచ్చింది థియేటర్స్ లో. వర్కౌట్ అవ్వట్లేదు, తనకి సూట్ అవ్వలేదు అన్నారు కానీ పర్ఫెక్ట్ అశ్వత్థామ. ఏంటి అశ్వత్థామ ఏదో పుత్రుడు? నేను ఇది విజయ్ దేవరకొండ గురించి చెప్తున్నా. ఓకే ఓకే, కానీ అదే హై వచ్చింది. కానీ మనం అతన్ని ఇప్పుడు దాకా ఒకలా చూసి సమ్టైమ్స్ ఇట్స్ అబౌట్ దట్ కాస్టింగ్ ఆల్సో. ఇప్పుడు మనం అనుకున్న ప్రభాస్ కాబట్టి కర్ణుడికి కనెక్ట్ అయ్యామని, అలాగా కాస్టింగ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. వై వి ఆర్ కాస్టింగ్ అ సర్టన్ పర్సన్, దట్స్ బికాస్ ఆఫ్ హిస్ ఆఫ్లైన్ పర్సన్ కదా. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు కానీ, బట్ నాకైతే పర్ఫెక్ట్ గానే అనిపించింది. కొంచెం డైలాగ్ చూసుకుంటే కొంచెం వర్కౌట్ అవ్వదు, బట్ అశ్వత్థామ అన్నప్పుడు మాత్రం పీక్స్. అది బాగా నాకు అది నచ్చింది. కాకపోతే అది లుక్ మేబీ కొంచెం బికాస్ వి అండ్ కేర్ తీసుకుంటే బాగుంది. మన మైండ్ లో వచ్చేస్తుంది కదా బ్రీతే అని, అది అవాయిడ్ అవ్వాలి యాక్సెంట్ దాంట్లో. పౌరాణిక డైలాగ్ లా చెప్పిన తెలంగాణ చెప్పినట్టే ఉంది అది. బట్ నాకు మిగతా మహాభారతం పోర్షన్స్ లోని అంటే డైలాగ్స్ అనేవి జస్ట్ కాన్వర్జేషన్ లో ఉంటాయి. బట్ విజయ్ దేవరకొండ చెప్పింది మాత్రం కొంచెం వేరే లెవెల్లోనే ఉంది. సో కంపేర్ చేసుకుంటే, సో ఈవెన్ మనకి స్టార్టింగ్ లో కూడా కృష్ణుడు వచ్చి మాట్లాడేది జస్ట్ కాన్వర్జేషన్ టైప్ లోనే ఉంటది. అశ్వత్థామ అంత పెద్ద తప్పు చేసాడు, బట్ స్టిల్ తను కృష్ణుడు అనే ఒక వ్యక్తి వచ్చి అలా మాట్లాడడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కొంచెం హై టోన్ తోని ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేసా. నేను అసలు ఫస్ట్ ఎన్టీఆర్ పెట్టాల్సింది కదా కృష్ణుడి కానీ ఫీలింగ్ మధ్యలో యాజ్ ఎ ఫ్యాన్. అంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కదా చెప్తున్నా. ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు వస్తే ఆ పర్సన్ మనం రిలేట్ అయిపోతాం కదా, పౌరాణికం అదంతా. బట్ అసలు అవ్వలేం నిజంగా. దుల్కర్ సల్మాన్ కృష్ణుడు అవుతాడేమో అనుకున్నా నేను, ఎందుకంటే హైట్ అది ఉంటాడు కదా, పెట్టాడేమో అనుకున్నా. అప్పుడు మలయాళం నేను స్టార్టింగ్ వాయిస్ విని దుల్కర్ అని అనుకున్నా. మొత్తం మలయాళం. దుల్కర్ అసలు ఎట్లా పెడతారు తెలుగు సినిమాలు కృష్ణుడిగా? ఎంతమంది కృష్ణుడిగా పెడితే కొడతారు వచ్చి. ఏదో ఒప్పుకుంటున్నాం తమిళ సినిమాలు అన్ని మీరు చేస్తే.
నరుక్ అంతే. డిసిప్లిన్ పెడితే కృష్ణ మేబీ కృష్ణుడి క్యారెక్టర్ తర్వాత కూడా ఒకవేళ ఎక్స్టెన్షన్ పెద్ద క్యారెక్టర్ ఉంటే మేబీ ఒక స్టార్ పెడితే పెట్టొచ్చు. అండ్ దానికి ఒక ఇప్పుడు రీజన్ మనకి తెలిసిన కూడా మొత్తం షాడోలో పెట్టేస్తారు చూపించకుండా. సెలవేట్ లో ఉంటది కరెక్ట్. అండ్ దానికి రీజన్ కూడా కృష్ణుడు ఎవరో తెలిస్తే కల్కి కూడా సేమ్ క్యారెక్టర్ ఉంటుంది. అదేలే యా ఒక రకంగా సో అదొకటి దాని Yeah, same అవతారం. గురించి అదొకటి. అదే దాన్ని బట్టి అంటే కృష్ణుడు పట్టాడు, కల్కి- పెద్ద లాజిక్కే పట్టాడు మనోడు. అసలు ఇప్పుడు థాట్ రాలేదు నాకు. అవును అవును అసలు లాజిక్ అక్కర్లేదులే బట్ యా 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 అంటే మనకు పురాణాల్లో అంటే మనకు సినిమాల్లో అన్నిట్లో అందరూ ఒకళ్ళనే చూపిస్తారు కదా మోస్ట్లీ. కాదు, ఒకే అవతారం, ఒకే ఫేస్ అది. విష్ణుమూర్తి అన్నకి ఒకలే కదా, ఆయనే కదా మిగతా అన్ని యా అవతారాలు. యా ఎగ్జాక్ట్లీ యా. రాజు గారు ఏంటి మీరు చెప్పిన అదే మనోడు చెప్పిన దానికి రామావతారంలో ఆయన నీలమేఘశ్యాముడు అంటారు, అవును. కృష్ణుడు కూడా నీలమేఘశ్యాముడేనా? యా యా మిగతా అవతారం నీలం కాదులేండి అది లేదు అది అయినా కలర్ వేరు కావచ్చు కానీ జస్ట్ అంటే ఫేస్ కావచ్చు, ఆ ఎపీరెన్స్ కావచ్చు సిమిలర్ గా ఉండొచ్చు కదా. అదేలే Okay, అంటే చెప్పలేము అది. యా, చెప్పలేము Yeah. అది. అదే మన లిబర్టీకి ఎన్టీఆర్ గారు అన్ని చేశారు తప్ప మనం Yeah. దాంట్లో పెట్టాల్సిన ఒకేలా అవసరం లేదు. కనిపించదు, ఆయనకి బోర్ కొట్టదు, ఒకే రకంగా ఫేస్ యా అండ్ ఇంకొకటి ఆ, ధనుసు ఉంటుంది కదా, సో అది ఎవరిదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అర్జున్ గాంధీవం కదా. గాంధీవం అంటే అర్జునుడు బ్రో. ఓకే. చెప్పేశారు So- చిన్నదని చెప్పారు కదా. అంటే ఆ చివర్లో ఆ సీరం పవర్ వల్ల ఇతను ఎత్తగలిగాడు. అంటే గాడ్లీ ఇది వచ్చింది కదా, సో ఇతను హోల్డ్ చేసినాడు. చాలా మంది అర్జునుడు అంటున్నారు, అరే అర్జునుడు ఎలా అవుతాడు, ఏం ఆలోచిస్తున్నారు? అది కాదు, జస్ట్ ఆ గాడ్ పార్టికల్ ఆ బాడీలోకి వచ్చింది కాబట్టి వాడు గాంధీవాన్ని హోల్డ్ చేయగలిగాడు అన్నది. Exactly. ఆ, God అది కాదు, part- అది. చెప్పు. అది మహాభారతంలోనే ఎవరిది అని అంటే అర్జునుడిదే. నాకైతే అది అర్జునుడు డివైన్ వెపన్ అది. అర్జునుడు చాలా ఫేమస్ అన్నమాట దానికి. Yeah, గాంధీవం. ఆ ఒక్క పాయింట్ మీద మేబీ నెక్స్ట్ పార్ట్ లో కర్ణుడు తీసుకొచ్చినట్టు అర్జునుడిది ఇలా కూడా కొన్ని ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. యా మేబీ. మీరు మరి అలా అయితే ఇప్పుడు కన్నప్పని తీసుకురావాలి మల్టీవర్స్ లో. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఆయన అదే చెప్తున్నాడు మరి. కన్నప్ప టీజర్ లో చూసా గాంధీవం డిజైన్ ఇదేంటి ఎక్కడికి వచ్చింది కూడా ఫస్ట్ సినిమాలో చూడగానే అరే ఈ కన్నప్ప అడ్వర్టైజ్మెంట్ డిస్కషన్స్ లో అది వద్దురా. ఒక సామెత ఉంది ఆఫ్రికా, నేను ఆపేస్తున్నాను రికార్డింగ్ చాలా ఇంకా. ఆఫ్రికా ఒకటి Yeah, చెప్పారు.